భారతదేశపు ఆత్మ గ్రామాల్లో ఉంది అన్నారు మహాత్మా గాంధీ. అది ఆయనకున్న ఆశయమో అప్పటికున్న సత్యమో తెలియదు. ఎగ్జాక్ట్లీ ఈ స్టేట్మెంట్కి నిజంగా న్యాయం చేసింది మాత్రం డైరెక్టర్ వేణు అనే చెప్పాలి. ఎల్లమ్మ గ్లిమ్స్ నిజంగా అదిరిపోయింది. బలగం వేణుకున్న ఇంటెన్షన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ అంత గ్రాంటెడ్గా తీసుకునే డైరెక్టర్ అయితే కాదు అని అర్థమవుతుంది. తెలుగులో చెప్తున్నా, కన్నడలో రిషబ్ శెట్టి, తమిళ్లో చాలా మంది ఉన్నారు. అండ్ ఇప్పుడు తెలుగులో వేణు అని చెప్పాలి. ఎందుకంటే బలగం అనేది ఆ గ్రామాల్లో ఉన్న ఆత్మను కదిలించిన సినిమా. ఇప్పుడు మళ్ళీ ఆ ఆత్మకున్న ఇంకొక స్టోరీ చెప్పడానికి ఎల్లమ్మతో వస్తున్నాడు. అండ్ గ్లిమ్స్ చూస్తుంటే ఇది ఒక పోతురాజు స్టోరీలా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఫస్ట్ పోస్టర్ చూడగానే ఆ డప్పు, ఆ బ్లడ్ చూసి మేబీ కాస్ట్ ఆపరేషన్ సినిమా అయి ఉంటుందా, దానికోసం గ్రామదేవతను ముందు పెట్టుకొని తెస్తున్నాడేమో అనుకున్నా. కానీ గ్లిమ్స్ చూశాక మేబీ అందులో కొంచెం కరెక్ట్ అయి ఉండొచ్చు, కొంచెం తప్పు కూడా అయి ఉండొచ్చు. అండ్ ఎల్లమ్మ దేవత గురించి బేసిక్గా స్టోరీ ఎక్కడ కూడా రిటర్న్ ఫామ్ లో ఉండదు. అంటే పురాణాలు, ఇతిహాసాలు ఇలా ఉంటాయి కదా, సో అలా ఉండదు. జస్ట్ తెలంగాణలో కొన్ని కులాల వాళ్ళు ఎల్లమ్మ పండుగ ఎవరింట్లో జరిపితే అక్కడే ఈ కథను చెప్పుకుంటారు. కాకపోతే ఈ కథ వెనుక ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా చూపిస్తారా అనేది ఎవరికీ తెలియదు. ఇన్ఫాక్ట్ తెలంగాణలో ఉన్న ఈ జనరేషన్ వాళ్ళకు కూడా ఎల్లమ్మ కథ తెలీదు. కానీ తెలంగాణలో చాలా మంది అమ్మమ్మల పేర్లు ఎల్లమ్మనే ఉంటది. సో ఈ సినిమాలో అసలు ఏముంటది అని తెలంగాణ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. అండ్ డిఎస్పీ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ కాదు, అసలు ఆంధ్రప్రదేశ్లో కూడా డిఎస్పీ చిన్నప్పుడు ఉన్నట్టు ఎక్కడా చెప్పలేదు. మొత్తం చెన్నైలోనే ఉంటాడు, మ్యూజిక్ తప్ప ఇంకేం తెలీదు. సో అలాంటి దేవిశ్రీ ప్రసాద్ ఇలాంటి తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో, అది కూడా ఎల్లమ్మ మీద వస్తున్న స్టోరీలో ఎలా చేస్తాడు అనే ఒక డౌట్ అయితే ఉంది. ఎందుకంటే సీనియర్ యాక్టర్లకు కూడా ఆ అథెంటిసిటీ తీసుకురావడం చాలా కష్టం. అండ్ ఈజీగా తెలిసిపోతుంది. తెలంగాణ స్టోరీని తీసుకున్నప్పుడు తెలంగాణ యాక్టర్స్ మెయిన్ లీడ్ ఎందుకు లేడు అనే క్వశ్చన్ కూడా వస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ఆ కల్చర్, ఆ అప్రెషన్, ఆ ఇంటెన్సిటీ అనేది ఇక్కడ నుండి వచ్చిన యాక్టర్స్ అయితే ఇంకా అథెంటిక్ గా పోర్ట్రే చేసేవాళ్ళు. అఫ్ కోర్స్ వేరే వాళ్ళు చేయలేరు అని కాదు, తెలంగాణ స్లాంగ్ ని నేర్చుకున్న గొప్ప గొప్ప యాక్టర్స్ ఉన్నారు. కాకపోతే ఇది ఒక మామూలు కథ అయితే రిసీవ్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ ఫైట్ బ్యాక్ చేసే స్టోరీ లాంటిదైతే తెలంగాణలో సినిమా చూసే ప్రతి ఒక్కరికి ఆ బిలీవబిలిటీ అనిపించదు. సో అక్కడ ప్రాబ్లం వస్తుంది. అండ్ RRR లో కూడా ఎన్టీఆర్ ఎంత గొప్పగా యాక్ట్ చేసినా సరే అది కొమరం భీమ్ అని రిలేట్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే అదొక కమర్షియల్ సినిమా. దాంట్లో ఒక మంచి యాక్టర్ ని పెట్టినా సరే, అండ్ ఆయన హైదరాబాద్ లో పుట్టి పెరిగిన మనిషి అయినా సరే, ఎందుకో కొమరం భీమ్ ని చూస్తున్నట్టు అనిపించదు. జస్ట్ భీమ్ అనే ఒక క్యారెక్టర్ ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. సో తెలంగాణ ప్రజల్ని ఇమిటేట్ చేయడం లేదా కాపీ చేయడం ఇవన్నీ చాలా కష్టం. ఎందుకంటే హైదరాబాద్ తప్ప మిగతా తెలంగాణ ఎలా ఉంటుందో, అక్కడ మనుషుల స్లాంగ్ ఎన్ని రకాలుగా ఉంటుందో, యాక్టర్స్ అనే వాళ్ళు చూడడానికి ఒక రిఫరెన్స్ తీసుకోవడానికి వాళ్ళకు ఛాన్స్ లేదు. సో వాళ్ళు ఇమాజిన్ చేసుకుని యాక్ట్ చేయాలి, లేకపోతే హైదరాబాద్ తెలంగాణ వాళ్ళని చూస్తూ అబ్జర్వ్ చేయాలి. అదే ఇప్పుడు ప్రియదర్శి కానీ, మురళీగౌడ్ గారు కానీ, వీళ్ళందరూ గ్రౌండ్ లెవెల్ నుండి వచ్చిన యాక్టర్స్. అంటే వాళ్ళ సగం లైఫ్ నార్మల్ మనుషులుగా సొసైటీలో కలిసిపోయి ఉన్నారు. అందుకే వాళ్ళు అంతలా తెలంగాణ పీపుల్ బిహేవియర్ ని యాక్టింగ్ చేసి చూపించగలరు. అండ్ డిఎస్పీ కానీ, ఇప్పుడున్న పెద్ద హీరోలు కానీ, వీళ్ళ దగ్గర ల్యాక్ అయ్యేది అదే. వాళ్ళ ప్రొఫెషన్ లో చాలా కష్టపడతారు, కానీ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఎప్పుడు కూడా ఒక కామన్ మ్యాన్ గా లేరు. సో అందుకే ఒకవేళ ఎల్లమ్మ యాక్టర్ కి తెలంగాణ వాళ్ళు కనెక్ట్ అవ్వకపోతే డ్రాబ్యాక్ అనేది అక్కడ నుండి వస్తుంది. అండ్ ఇంకోవైపు డిఎస్పీని మనం ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూస్తున్నాం, అది కూడా ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్లు చూస్తున్నాం. అండ్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇలా చాలా ఉన్నాయి. కాకపోతే ఎల్లమ్మకి డిఎస్పీ సెట్ అవుతాడు అని చెప్పడానికి ఒకటే రీజన్, గ్లిమ్స్ లో ఆ డప్పుకి చాలా చరిత్ర ఉంది. నిజాం మీద పోరాటం చేసిన దగ్గర నుండి తెలంగాణ పోరాటం వరకు తెలంగాణలో డప్పు అనేది చాలా స్పెషల్. సో డిఎస్పీ ఆ డప్పుకైతే డెఫినెట్ గా న్యాయం చేశాడు, అందులో డౌట్ లేదు. అండ్ లుక్స్ విషయానికి వస్తే ఇన్ని రోజులు హీరోగా ఛాన్స్ ఉన్నా చేయలేదు. మేబీ లవ్ స్టోరీ సెట్ అవుతాయో కావో అని ఆగిపోయాడో, లేదంటే ఆయన లుక్స్ కి తగ్గ స్టోరీ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశాడో. మరిప్పుడు ఎల్లమ్మ అలాంటి స్టోరీ అవ్వడం వల్ల ఈ సినిమా చేస్తున్నాడో తెలీదు. కానీ గ్లిమ్స్ లో అయితే డిఎస్పీ ప్రామిసింగ్ గానే కనిపిస్తున్నాడు. అంటే హీరో అంటే ఇలానే ఉండాలి, ఇలా లేకపోతే అసలు హీరో కాదు అనే ఒక స్టీరియో టైప్ అయితే ఉంది. సో దాన్ని చాలా మంది బ్రేక్ చేశారు. అండ్ ఇప్పుడు డిఎస్పీ కూడా ఈ స్టోరీతో, ఈ సినిమాతో దాన్ని బ్రేక్ చేయొచ్చు. ఎందుకంటే ఎల్లమ్మ బ్యాక్ డ్రాప్ అనేది మెయిన్ గా తెలంగాణ వాళ్ళకి తెలుసు. సో డిఎస్పీ ఉన్న ఆ గెటప్ కి రిలేట్ చేసుకోవచ్చు. మేబీ ఆంధ్ర వాళ్ళకి కొత్తగా అనిపించవచ్చు. అండ్ ఆంధ్రాలో కూడా పోతురాజు స్టోరీస్ ఉంటాయో లేదో నాకు తెలీదు. ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. అండ్ తెలంగాణ వాళ్ళకు కూడా ఈ పాయింట్ కొత్తదే, అందుకే బలగం వేణు ఈ పాయింట్ ని టచ్ చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ ఇక్కడ స్టోరీ ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే కాంతారా, బలగం లాంటి సినిమాలు అంతలా హిట్ అవడానికి మెయిన్ రీజన్ కల్చర్. ఈ సినిమాలో మెయిన్ గా మనం ఎక్స్పీరియన్స్ చేసేది, మనకు కొత్తగా అనిపించేది నేటివ్ కల్చర్. కాంతారాలో చూసింది మనం ఎప్పుడు చూడని కల్చర్. అండ్ బలగంలో గొప్ప స్టోరీ ఉన్నా సరే తెలంగాణ కల్చర్ ని, తెలంగాణ మనుషుల మాటల్ని, అవన్నీ మనం కొత్తగా చూస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. సినిమా అంటే ఏంటో తెలియని ఒక మనిషి
ఫస్ట్ టైం సినిమా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది, స్క్రీన్ మీద కనిపించే ప్రతిదీ కొత్తగానే అనిపిస్తుంది కదా. అండ్ బలగం సినిమాతో కూడా అదే జరిగింది. మనకు మలయాళం సినిమాలు అంతగా నచ్చుతున్నాయంటే అవేవో గొప్ప స్టోరీస్ అని కాదు, కేరళలోని మనుషులు, వాళ్ళ థింకింగ్, వాళ్ళ లోకల్ ప్లేసెస్, ఇవన్నీ వాళ్ళు చెప్తున్న కథకి మనల్ని కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అండ్ తెలంగాణకు చాలా పెద్ద హిస్టరీ ఉంది, అంటే చాలా స్టోరీస్ ఉన్నాయి. బలగం వేణు అనే అతను అందులో ఒక స్టోరీని బయటికి తీసుకొచ్చిండు. సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడైనా సరే కొత్త స్టోరీస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు తెలంగాణ హిస్టరీలో ఉన్న స్టోరీస్ ని ఎవరు ప్రాపర్ గా తీసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఎందుకంటే తెలంగాణ స్టోరీస్ తో పాటు తెలంగాణ కల్చర్ ని, ఇక్కడున్న మనుషుల్ని ఇంకా ఎవరు బయట నుంచి సరిగ్గా చూడలేదు. సో ఆ పాయింట్ అనేది ఆడియన్స్ కి ఇంట్రెస్టింగ్ గా మారే ఛాన్స్ ఉంది. ఎగ్జాంపుల్ కి లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన 90s బయోపిక్ సిరీస్ చూసుకుంటే ఆ స్టోరీ మొత్తం మహబూబ్ నగర్ లో జరుగుతుంది. తెలుగు సినిమా హిస్టరీలో మహబూబ్ నగర్ ని బ్యాక్ డ్రాప్ గా పెట్టుకొని ఏ సినిమా తీయలేదు. అండ్ తెలంగాణ ఒక్కటే కాదు, రీసెంట్ గా వచ్చిన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాలో కూడా గొప్ప స్టోరీ, పెద్ద ట్విస్ట్లు అలాంటివి ఏం ఉండవు. అయినా సరే కనెక్ట్ అయ్యాం. ఎందుకంటే వైజాగ్ అంటే బయట వాళ్ళకి వైజాగ్ సిటీ, ఆ బీచ్ తప్ప ఇంకేం తెలీదు. కానీ విశాఖపట్నం రూరల్లో ప్రజలు ఎలా ఉంటారు, అక్కడ కల్చర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎవరికి పెద్దగా తెలీదు. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే కల్చర్ ని బేస్ చేసుకొని వచ్చిన సినిమాలు ఎప్పుడైనా మినిమం గ్యారంటీ ఉంటాయి. అండ్ తెలంగాణ లాంటి అప్రెస్డ్ స్టేట్ నుండి కథలు వస్తున్నాయంటే అవి చాలా ఇంటెన్స్ ఉన్న కథలు, ఒక విప్లవాన్ని పుట్టించే కథలు, వాటికి స్కోప్ చాలా ఎక్కువ. మన బలగం వేణు సరిగ్గా అదే ఇంటెన్సిటీతో సినిమా తీస్తాడు కాబట్టి మంచి రికగ్నిషన్ వచ్చింది. ఇప్పుడు ఎల్లమ్మతో ఆ రూరల్ కల్చర్ ని మళ్ళీ ఎలా రిప్రజెంట్ చేస్తాడో అని క్యూరియాసిటీ అయితే ఉంది. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కడో చెన్నై నుండి ఒక వ్యక్తి వచ్చి తెలంగాణ కల్చర్ ని, ఇక్కడ పీపుల్ బిహేవియర్ ని యాక్టింగ్ చేసి చూపించగలిగితే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. సో చూడాలి సినిమా ఎలా ఉండబోతుంది, చూద్దాం. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ చాలా రోజులకి ఈ వీడియో పెడుతున్నా, ఎందుకంటే ఫస్ట్ పెట్టిన వీడియోస్కి చాలా కాపీరైట్ క్లెయిమ్స్, సో అవన్నీ క్లియర్ చేసుకొని మంచి టాపిక్ కోసం చూస్తున్నా. ఎల్లమ్మ గ్లిమ్స్ చూడగానే దాని గురించి వీడియో చేయాలనిపించింది, అందుకే చేస్తున్నా. వీడియో ఎలా ఉందో చెప్పండి, నచ్చితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.